ఈ మధ్య బయట రెస్టారెంట్స్లో ఫుడ్ ఎక్కడా కూడా అంత బాగోట్లేదు అండ్ చాలా వరకు బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నాము. ఇంకా వేరే పని మీద వెళ్ళాం కాబట్టి దారిలో లంచ్ చేసేద్దామని మాదాపూర్లో ఉన్న క్షత్రియ ఫుడ్స్కి వెళ్ళాము. వీళ్ళు అసలు మా ఇంటి దగ్గర కూడా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే బాగుండు కదా అని అనిపించింది. అంటే అంత బాగుందన్నమాట ఫుడ్. నేనైతే ఫస్ట్ స్ట్రాబెరీ గోలీ సోడాతో స్టార్ట్ చేశాను. ఇంకా మనం వెజ్ క్యాండిడేట్ కాబట్టి వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ ప్లేస్కి నేను యాక్చువల్లీ రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం నేనేం క్యాప్చర్ చేయలేకపోయాను, సో అందుకే ఈసారి అన్ని కవర్ చేశాను అనమాట. ఈ ప్లేట్లో ఎన్ని కర్రీస్ కనిపిస్తున్నా కూడా అసలు కాకరకాయ అంటేనే బాబోయ్ అని ఆమడ దూరం వెళ్ళే నేను అన్నం మొత్తం కూడా కాకరకాయ కలుపుకొని తిన్నాను. అస్సలు అంటే అస్సలు చేదే తెలియలేదు. ఈ డిష్ అయితే పక్కా నేను ఒకసారి కుక్ చేసి ట్రై చేస్తాను. అక్క బావ ప్రాన్స్ బిర్యానీ చెప్పారు, సరే టేస్ట్ చేద్దామని కొంచెం తిన్నా. అది కూడా టేస్ట్ అద్దిరిపోయింది. శుభ్రంగా తినేసి లాస్ట్లో అలా 2 నిమిషాల్లో జున్ను లాగిచ్చేసాను. అంతేకాదు వీళ్ళ దగ్గర స్వీట్స్ అయితే అసలు టేస్ట్ అద్దిరిపోతాయి అనమాట. ఎంతైనా ఆంధ్ర స్వీట్స్ కదా. సున్నుండ ఇలా పెట్టుకోగానే కరిగిపోతుంది. ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్తే సున్నుండ ఇంకా పూతరేకులు అస్సలు మిస్ అవ్వకండి. నేను జనరల్గా బయట ఫుడ్ బ్లాగ్స్ చేయడం చాలా అంటే చాలా తక్కువ. సజెస్ట్ చేస్తున్నానంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రస్ట్ మీ ఆన్ దిస్ 100% అనమాట. ఒకవేళ ప్లేస్కి వెళ్తే మాత్రం టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.